వెల్కమ్ టు వేటు న్యూస్. ముందుగా నిన్నటి కరెంట్ అఫైర్స్లోని 10వ ప్రశ్నకు సమాధానం చూద్దాం. ఆనంద్ వివాహ చట్టం ఏ ప్రాంతానికి సంబంధించింది? ఆప్షన్ ఏ హిమాచల్ ప్రదేశ్, ఆప్షన్ బి జమ్మూ కాశ్మీర్, ఆప్షన్ సి రాజస్థాన్, ఆప్షన్ డి గుజరాత్. సరైన సమాధానం ఆప్షన్ బి జమ్మూ కాశ్మీర్. ఆనంద్ వివాహ చట్టం జమ్మూ కాశ్మీర్కు సంబంధించింది. ఈ చట్టం సిక్కు వివాహ ఆచారాలకు చట్టబద్ధమైన గుర్తింపును అందిస్తోంది. దీని ద్వారా సిక్కు జంటలు తమ వివాహాలను హిందూ వివాహ చట్టానికి బదులుగా నిర్దిష్ట నిబంధనల ప్రకారం నమోదు చేసుకోవడానికి వీలుంటుంది. ఇక ఇవాల్టి మొదటి ప్రశ్న, భారతదేశంలో రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలిచిన రాష్ట్రం ఏది? ఆప్షన్ ఏ మహారాష్ట్ర, ఆప్షన్ బి ఉత్తరప్రదేశ్, ఆప్షన్ సి ఆంధ్రప్రదేశ్, ఆప్షన్ డి బీహార్. సరైన సమాధానం ఆప్షన్ బి ఉత్తరప్రదేశ్. భారతదేశంలో రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉత్తరప్రదేశ్ నిలిచింది. ఈ రాష్ట్రం ఇప్పుడు దేశస్థుల జాతీయోత్పత్తిలో 9.2% వాటాను కలిగి ఉంది. 17.7% వాటాతో మహారాష్ట్ర అగ్రస్థానంలో ఉంది. రెండో ప్రశ్న, గుడ్ గవర్నెన్స్ వీక్ 2023ని ఎవరు ప్రారంభించారు? ఆప్షన్ ఏ పీయూష్ గోయల్, ఆప్షన్ బి నితిన్ గడ్కరీ, ఆప్షన్ సి అమిత్ షా, ఆప్షన్ డి డాక్టర్ జితేంద్ర సింగ్. సరైన సమాధానం ఆప్షన్ డి డాక్టర్ జితేంద్ర సింగ్. కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ డిసెంబర్ 19న న్యూఢిల్లీలోని డాక్టర్ అంబేద్కర్ ఇంటర్నేషనల్ సెంటర్లో గుడ్ గవర్నెన్స్ వీక్ 2023ని ప్రారంభించారు. ప్రజా ఫిర్యాదులు, పరిపాలన, సంస్కరణల గురించి ఈ కార్యక్రమంలో చర్చించారు. మూడో ప్రశ్న, ఒక ఏడాదిలో 100 మిలియన్ల మంది ప్రయాణికులను తీసుకెళ్లిన తొలి భారతీయ విమానయాన సంస్థ ఏది? ఆప్షన్ ఏ ఎయిర్ ఇండియా, ఆప్షన్ బి ఇండిగో, ఆప్షన్ సి జెట్వే, ఆప్షన్ డి ఆకాష్ ఎయిర్లైన్స్. సరైన సమాధానం ఆప్షన్ బి ఇండిగో. ఒకే సంవత్సరంలో 100 మిలియన్ల మంది ప్రయాణికులను తీసుకెళ్లిన మొదటి భారతీయ విమానయాన సంస్థగా ఇండిగో నిలిచింది. గత 6 నెలల్లో 20 కంటే ఎక్కువ అదనపు మార్గాల్లో విమాన సేవలను ప్రారంభించడం ద్వారా ఇండిగో ఈ ఘనత సాధించింది. నాలుగో ప్రశ్న, ఈజిప్ట్ అధ్యక్షుడిగా మూడోసారి ఎవరు ఎన్నికయ్యారు? ఆప్షన్ ఏ మిరాక్ మాతా, ఆప్షన్ బి అబ్దుల్ ఫతా ఎల్ సిసి, ఆప్షన్ సి అబ్దుల్ అజాక్, ఆప్షన్ డి అవీద్ మొలాక్. సరైన సమాధానం ఆప్షన్ బి అబ్దుల్ ఫత్ ఎల్ సిసి. ఈజిప్ట్ అధ్యక్షుడిగా అబ్దుల్ ఫత్ ఎల్ సిసి మూడోసారి ఎన్నికయ్యారు. ఆయన 89.6% ఓట్లను గెలుచుకున్నట్లు నేషనల్ ఎలక్షన్ అథారిటీ తెలిపింది. ఈజిప్ట్ రాజ్యాంగం ప్రకారం ఒక వ్యక్తి 3 పర్యాయాలు మాత్రమే అధ్యక్ష పదవిలో ఉండడానికి అర్హులు. ఐదో ప్రశ్న, కూనో ఫారెస్ట్ ఫెస్టివల్ ఏ రాష్ట్రంలో జరుపుకుంటారు? ఆప్షన్ ఏ మధ్యప్రదేశ్, ఆప్షన్ బి త్రిపుర, ఆప్షన్ సి అస్సాం, ఆప్షన్ డి కర్ణాటక. సరైన సమాధానం ఆప్షన్ ఏ మధ్యప్రదేశ్. మధ్యప్రదేశ్లోని షియోపూర్ జిల్లా రాణిపూర్ గ్రామంలో 5 రోజుల కూనో ఫారెస్ట్ ఫెస్టివల్ ప్రారంభమైంది. వన్యప్రాణుల ప్రేమికులను ఆకర్షించడానికి ఈ గ్రామంలో ఫారెస్ట్ రీట్రీట్ అభివృద్ధి చేశారు. ఆరో ప్రశ్న, ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం విత్ పీపుల్ కార్యక్రమాన్ని ప్రారంభించారు? ఆప్షన్ ఏ కేరళ, ఆప్షన్ బి ఉత్తరప్రదేశ్, ఆప్షన్ సి తమిళనాడు, ఆప్షన్ డి తెలంగాణ. సరైన సమాధానం ఆప్షన్ సి తమిళనాడు. తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ కోయంబత్తూర్ రామకృష్ణ కళాశాలలో సీఎం విత్ పీపుల్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇందులో భాగంగా ప్రజల నుంచి వినతులు స్వీకరించి వాటిని పరిశీలించారు. అర్హులందరికీ పథకాలు అందాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఏడో ప్రశ్న, ఢిల్లీ మీరట్ ప్రాంతీయ ర్యాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్ కారిడార్ కోసం భారత ప్రభుత్వం ఏ బ్యాంక్తో ఒప్పందం కుదుర్చుకుంది? ఆప్షన్ ఏ న్యూ డెవలప్మెంట్ బ్యాంక్, ఆప్షన్ బి వరల్డ్ బ్యాంక్, ఆప్షన్ సి ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్, ఆప్షన్ డి ఇండియన్ డెవలప్మెంట్ బ్యాంక్. సరైన సమాధానం ఆప్షన్ సి ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్. భారత ప్రభుత్వం ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్తో 37 బిలియన్ల జపనీస్ యోన్ల రుణ ఒప్పందం కుదుర్చుకుంది. దీని కింద 82 కిలోమీటర్ల ఢిల్లీ మీరట్ ప్రాంతీయ ర్యాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్ కారిడార్ను అభివృద్ధి చేస్తున్నారు. ఎనిమిదో ప్రశ్న, మొదటి ఖేలో ఇండియా పారా గేమ్స్లో అత్యధిక పతకాలు సాధించిన రాష్ట్రం ఏది? ఆప్షన్ ఏ ఉత్తరప్రదేశ్,
ఆప్షన్ బి హర్యానా, ఆప్షన్ సి పంజాబ్, ఆప్షన్ డి మహారాష్ట్ర. సరైన సమాధానం ఆప్షన్ బి హర్యానా. తొలిసారిగా నిర్వహించిన ఖేలో ఇండియా పారా గేమ్స్లో హర్యానా రాష్ట్రం అత్యధిక పతకాలు సాధించి పతకాల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. హర్యానా 40 స్వర్ణాలు, 39 రజతాలు, 26 కాంస్యాలతో కలిపి మొత్తం 105 పతకాలు సాధించింది. ఉత్తరప్రదేశ్ 25 స్వర్ణాలు, 23 రజతాలు, 14 కాంస్యాలతో 62 పతకాలతో రెండో స్థానంలో నిలిచింది. 9వ ప్రశ్న. ఐపీఎల్ చరిత్రలో రెండో అత్యంత ఖరీదైన ఆటగాడిగా నిలిచిన ప్యాట్ కమిన్స్ను ఏ జట్టు కొనుగోలు చేసింది? ఆప్షన్ ఏ సన్ రైజర్స్ హైదరాబాద్, ఆప్షన్ బి ఢిల్లీ క్యాపిటల్స్, ఆప్షన్ సి ముంబై ఇండియన్స్, ఆప్షన్ డి చెన్నై సూపర్ కింగ్స్. సరైన సమాధానం ఆప్షన్ ఏ సన్ రైజర్స్ హైదరాబాద్. ఐపీఎల్ చరిత్రలో అత్యధికంగా అమ్ముడైన రెండో ఆటగాడిగా ఆస్ట్రేలియన్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ నిలిచాడు. 2 కోట్ల రూపాయల బేస్ ప్రైస్తో కమిన్స్ను సన్ రైజర్స్ హైదరాబాద్ 20.5 కోట్లకు కొనుగోలు చేసింది. ఇక ఇవాటి 10వ ప్రశ్నకు సమాధానం కామెంట్ చేయండి. 2023లో దేశీయ సంపదనలో అగ్రస్థానంలో నిలిచిన వ్యక్తి ఎవరు? ఆప్షన్ ఏ షివ్ నాడర్, ఆప్షన్ బి ముఖేష్ అంబానీ, ఆప్షన్ సి గౌతమ్ అదానీ, ఆప్షన్ డి సావిత్రి జిందాల్. ఖచ్చితమైన వార్తలతో మిమ్మల్ని ఎప్పటికప్పుడు అప్డేట్గా ఉంచుతూ మిమ్మల్ని టాప్లో ఉంచుతుంది. అందుకే ఇప్పుడే మీ ఫోన్లో ఇన్స్టాల్ చేసుకోండి వే2 న్యూస్ యాప్.